నా గురించి కొన్ని విషయాలు చెప్తాను, అవి తెలుసుకో. వాళ్ళు ఏమైనా అడిగితే దొరికిపోతావు. ఇళయరాజాకి వీరాభిమాని. క్రికెట్ లో సచిన్ కన్నా ద్రావిడ్ అంటే ఇష్టం. వాట్? సచిన్ కంటే ద్రావిడ్ ఇష్టమా? ఐ వుడ్ నెవర్ మ్యారీ యూ. బీటిల్స్ అంటే కూడా ఇష్టం. బీటిల్స్? అవునులే, నీ టైంలో అదే కదా హ్యాపెనింగ్ బ్యాండ్. అవును, నువ్వు పర్ఫ్యూమా కదా? నీ ఫేవరెట్ వాసన ఏంటి? చెప్పాలంటే చందనం. అమెజాన్ అడవుల్లో ఒక ఎవరైనా ఈ ప్రశ్న అడిగితే చాలా రొమాంటిక్ గా నా వాసన అని చెప్పాలి. అర్థమైందా? ఇంటెలిజెంట్. ఒబ్రిగాదో. ఇప్పుడు నా గురించి కొన్ని విషయాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఏ? మా వాళ్ళకి నీ గురించి ఏం తెలీదు. వాళ్ళు ఏమైనా అడిగితే నేనేదో జవాబు ఇస్తాను, నువ్వు అదే అదే అను, అంతే. అటులనే మహాప్రభు. తనంత కారం తింటుందంటావా? మరి అంత ఎక్కువ కారం వేయం అమ్మా. పర్వాలేదంట. అమ్మాయి వచ్చింది పదా. శామ్, లోపలికి రామ్మా. రామ్మా. రా నాన్న రా. అవంతిక, వీళ్ళంతా మా చెప్పొద్దు, నేను చెప్తాను. మీరు సంగీత గారు, మీ ఫ్యామిలీ బిజినెస్ ఫినాన్సెస్ మొత్తం మీరే చూసుకుంటారు. మీరు సంగీత గారి హస్బెండ్. మీరు స్వర్ణలత గారు, అండ్ మీరు స్వర్ణలత గారి హస్బెండ్. అండ్ యూ మస్ట్ బి శామ్స్ డార్లింగ్ చెల్లెలు శ్వేత, అండ్ మీరు శ్వేత గారి హస్బెండ్. రామా రా రా నాన్న. లోపలికి రా. ఇదంతా నీకు ఎలా తెలుసు? నేను చెప్పలేదు కదా. సాంబశివరావు గారు, మీ జనరేషన్ వేరు కదా. ఫేస్బుక్ అని ఒకటి ఉంటుంది, సెర్చ్ చేసి అందరి గురించి తెలుసుకోవచ్చు. చాలా స్మార్ట్ గా ఉంది. అందరినీ బాగా గుర్తుపట్టేసింది. అవును. అవంతిక, పెర్దోనమే అవంతిక, మా అమ్మ. ఈకే? That's your mother? Are you kidding me? I'm so sorry auntie, I'm so sorry. ఇంత యంగ్ గా ఉంటే నేనేదో ఫ్యామిలీ ఫ్రెండ్ అనుకున్నా. I'm so... అందరూ నన్ను తనకు అక్క ఏమో అనుకుంటారు ఎప్పుడు. ఆంటీ, అక్క కాదు, శామ్ మీకు అన్నలా ఉంది. భలే పని. మొదటిసారి మన ఇంటికి వచ్చింది. చీర కాదు, కనీసం చూడీదార్ కూడా వేసుకోలేదు. నాకదే నచ్చింది. అనవసరంగా ఏ డ్రామా చేయలేదు. ఎప్పుడు ఎలా ఉంటుందో అలానే వచ్చింది. నేను చెప్పానా మరీ పద్ధతిగా వద్దని? ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆంటీ, నేను టెంపరీగా వెయిట్రెస్ గా పనిచేస్తున్నాను. ఓహ్. బట్ ఐఎమ్ ఎ పోయెట్. నా ఫస్ట్ బుక్ పబ్లిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓహ్, కవితలు రాస్తుందంట. అన్నకి తనకి ఏజ్ గ్యాప్ ఉన్న జంట బాగుంది కదా. ఇన్నాళ్ళకు ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చాడు. మీ అమ్మా నాన్నకి తెలుసా? మరి వాళ్ళకి ఇష్టమేనా? ఎందుకంటే మా వాడికి నీకన్నా కాస్త వయసు ఎక్కువ కదా. మా అమ్మా నాన్న ఇండియాలో ఉంటారండి. 8-9 years అయింది వాళ్ళతో మాట్లాడి. ఓ, కుటుంబాన్ని ఎక్కువ పట్టించుకో అన్నమాట. కాదండి, వాళ్ళే ఎక్కువ పట్టించుకోరు. అందుకే మీ ఫ్యామిలీని చూస్తుంటే అల్లరి చేయకుండా తినండి. సో గుడ్ ఆంటీ. మీకు నిజం చెప్పినా చిన్న కన్ఫ్యూషన్ ఉండేది శామ్ గురించి. కానీ ఎప్పుడు మీ చేతి వంట దొరుకుతుందంటే
ఇప్పుడే ఫిక్స్ అయిపోతాను. నీకెప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చమ్మా, నేను సంతోషంగా చేసి పెడతాను. కానీ నీకు వీడు సరిపోతాడా లేదా అనే అనుమానం నాకు కూడా ఉంది. బాగా ఆలోచించుకుని తర్వాత నిర్ణయం తీసుకుందాం. థ్యాంక్ యూ ఆంటీ. చాలా భయపడుతూ వచ్చాను, కానీ మీ అందరూ చాలా చాలా స్వీట్. అట్ సచ్ అ లవ్లీ టైం. సో ముహూర్తం ఉంటే ఇవాళ పెళ్లి చేసేలా ఉన్నారు. గుడ్. బై ది వే 2 hours 10 minutes అయింది. సో 3rd hour కి చాట్ చేస్తాను. ఏంటి అమ్మాయి నచ్చలేదా? 2 వారాల్లో ఏదో పని మీద ఇండియా వెళ్తుంది. 6 నెలల వరకు తిరిగి రాదు. మీ అందరికీ పర్లేదంటే సాంబు, అయ్యో ఇలా వచ్చావేంటి? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నీ చెస్ బోర్డ్ షర్ట్ కన్నా బానే ఉంది. నాకేం ప్రాబ్లం లేదు. చెప్పాలంటే చాలా బాగున్నావు. అమ్మ మన ఇద్దరిని వెంటనే ఇంటికి రమ్మంది. ఏదో పని ఉందంట. క్రెడిట్ కార్డు ఇవ్వు. అమ్మా ఈ హడావిడేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఓయ్ వచ్చేసారా? దర్జీ వచ్చా. నమస్కారం అండి. ఎందుకు? పెళ్లికి పట్టు పంచ సిల్క్ చొక్కా వేసుకోవాలి. పట్టు పంచి సిల్క్ చొక్కా. సూటు బూటు వేసుకుని తాళి కడతావా? రండి. పెళ్లి వస్త్రాలు సాంప్రదాయంగా ఉండాలి కదా. మరీ అంత పొడవద్దు, కొంచెం తగ్గించండి. కొంచెం అక్క ఆయన దర్జీ, ఆయనకి తెలుసు. నీకు తెలీదు, ఊరుకోరా. మీరు తగ్గించండి, కొంచెం తగ్గించండి. చేరమాలి ఏదో వాసనమా? నేను కాదండి. మన ఇంట్లోనా? ఇక్కడ కాదు, ఎక్కడో దూరం నుంచి వస్తుంది. కిషోర్ అంటే నువ్వేనా? సార్ మీరేనా? అదేంటి అలా ఉన్నారు? ఐఎమ్ కిషోర్, శామ్ సార్ పిఏ. సర్లేవా, ప్యాంట్ వేసుకున్న పనోడివి. సార్ దిస్ ఇస్ చీనో సార్. సార్ ఏంటి సార్ ఆ స్మెల్? బాగుంది కదా. రోజత్తర ఇంట్లో కొడితే ఊరు శివారి దాకా వస్తుంది. అది దీని కెపాసిటీ. రోజంతా చెప్పి రోజు కొట్టకండి, మా సార్కి పడదు. ఏదో సార్ పీల్చు. ఏదో వాసన భరించలేకపోతున్నాను. సార్, ఏం లేదు నాన్న. ఏదో ఏం లేదయ్యా, ఏమైంది? ఉండు, నేను మంచిగా చూస్తాను. ఏంటిది? కార్ ఫ్రెషనర్ సార్, ఇప్పుడు చాలా అవసరం. బా శంకరజాతి సరుకు. ఏమైనా అత్తను కొట్టేది లేదురా అబ్బాయి. ఎందుకే మా వ్యాపారం అలా నడుతుంది? సాంబడు బానే లాక్కొస్తున్నాడా? ఇంతకీ మీదే వ్యాపారము? ఏటే సాంబడు చెప్పలేదా నీకు? అత్తరు పుష్పరాజ్ అంటే అంబాజీపేటలో వరల్డ్ ఫేమస్. మా తాతలు ముక్కుపోవరే, మరి అడుగొచ్చింది ఇప్పుడు. కంగారు పడుతున్నానా? డాక్టర్ వచ్చేస్తారు. మా బాసు పర్ఫ్యూమిస్ట్, అత్తరిస్ట్ కాదు. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్. అదే సెడగొట్టిందని మీ సెంటు గాళ్ళు వచ్చే మా అత్తరికి అట్టకత్తర వేసారు. అయినా ఏముందయ్యా మీ సెంటు బుడ్డిల్లో? ఊపుడు ఎక్కువ, వచ్చే తక్కువ. ఎంత కొట్టినా గంటకు మించి పని చేయదు. అదే అత్తర చూడు, ఊపుడు అక్కర్లేదు, కొట్టుడు అక్కర్లేదు, కొంచెం పూస్తే కిలోమీటర్లకు వస్తుంది. అయినా మొగుడు పోయి ముడుసుకు పడుకుంటే రంకుమోడు వచ్చి పైట్ లాగినట్టు ఈ వయసులో అడిగి పెళ్ళాట్రా. బంగారం పాతదైనా బంగారమే సార్. సార్, మెల్లిగా లోపలికి వెళ్తా. ఏంటి ఏంటి నాన్న? ఏమిటి నాన్న? ఏమైందా సార్? చెప్పండి, ఏమైందా? లోపలికి వెళ్దాం. అయ్యో, 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 అయ్యో. శామ్, శామ్.